జూనియర్ ఎన్టీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వార్ 2 సినిమాకు అదనపు షోలతో పాటు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్లలో ₹75 హైక్తో గరిష్ట ధర 220గా నిర్ణయించారు. సెకండ్ క్లాస్ టికెట్ ₹150గా ఫిక్స్ అయింది. ఇక మల్టీప్లెక్స్ లో ₹100 పెంచారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. భారీ ఆసక్తితో ఫ్యాన్స్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఆగస్టు 14న వార్ 2 గ్రాండ్ రిలీజ్ కానుంది. వార్ 2 సినిమాకు అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సినిమా రంగంలో ఒక పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. ఆగస్టు 14వ తారీఖున 2 భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. 2 భారీ సినిమాలకు సంబంధించి ప్రజలు ఆతృతతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2 సినిమాలకు సంబంధించి ఒకళ్ళు రజనీకాంత్ తీసిన సినిమా ఒకటి, మరొకటి జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ తీసిన సినిమా. 2 సినిమాలు కూడా ఆగస్టు 14వ తారీఖు రిలీజ్ కానున్నాయి. అలాగే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఆ సినిమా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుక కూడా ఈ 2 భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో పక్క ఏదైతే కూలీ సినిమా రజనీకాంత్ నటించిన సినిమా రిలీజ్ కానుంది. అలాగే వార్ 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా ఉంది. అంటే దాదాపుగా ఈ మధ్య కాలంలో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే, 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు కలిసి నటించిన అతిపెద్ద భారీ సినిమా ఇది అని చెప్పుకోవచ్చు. అలాగే భారీ అంచనాలతో, భారీ బడ్జెట్ తో, అలాగే భారీ ఎక్విప్మెంట్, డిజిటలైజేషన్స్ తో వస్తున్న సినిమా వార్ 2. ఈ వార్ 2 సినిమాకు సంబంధించి ఆ థియేటర్లలో ఆగస్టు 14వ తారీఖు నుంచి సందడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రజనీకాంత్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఈ సినిమాలపై భారీ అంచనాలు ప్రజలకు ఉన్నాయి. అందుకు తగ్గట్టే అడ్వాన్స్డ్ బుకింగ్ లో ఈ సినిమాల్లో హాట్ టికెట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం వార్ 2 సినిమాకి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం, అలాగే అడ్వాన్స్ బుకింగ్ కు సంబంధించి బుకింగ్ ఓపెన్ చేయడంతో ఒకసారిగా హాట్ కేకుల్లాగా ఆ సినిమా టికెట్లు అమ్ముడుపోతున్న పరిస్థితి అయితే ఉంది. మంగళవారం సాయంత్రం, నేటి సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏదైతే సినిమాకు సంబంధించి కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించడంతో ఆ సినిమా యాజమాన్యాల ఆనందానికి అంతు లేకుండా పోయాయి. జూనియర్ ఎన్టీఆర్ మీద ఆ ప్రభుత్వం కొంత మేరకు కనకరించిందని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన సినిమా వార్ 2 సినిమాకి అదనపు షోలతో పాటు సింగిల్ స్క్రీన్లలో ₹75 హైక్ తో గరిష్ట ధర ₹220గా నిర్ణయించారు. సెకండ్ క్లాస్ టికెట్ ₹150గా ఫిక్స్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే మల్టీప్లెక్స్ లో ₹100 వరకు టికెట్ ఎక్స్ట్రాకి పెంచడంతో కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఆ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కి ఆసరాగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ టికెట్ల పెంపుకు సంబంధించి కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి కదా. తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఈ టికెట్ల పెంపుకు సంబంధించి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి కదా. అంటే ఒరిజినల్ భాషలో తీసినటువంటి చోట టికెట్ రేట్ తక్కువగా ఉంటే, డబ్ చేసిన చోట ఎక్కువగా ఉన్నాయని చెప్పి కొన్ని మీమ్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. ఏమనుకోవాలి నాగేశ్వరరావు? ఏదైతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో మనం గత 10-15 రోజుల క్రితం చూసుకుంటే హరిహర వీరమల్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుకు సంబంధించి ఆ టికెట్ ధరలు భారీగా పెంచిన పరిస్థితి ఉంది. అలాగే అంతకు ముందు రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించిన పరిస్థితి ఉంది. ఆ ప్రస్తుత కాలంలో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాకి
టికెట్ల ధర పెంపు గనక లేకపోయిన పక్షంలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ మీద ఆ టీడీపీ ప్రభుత్వానికి అక్కసుంది అని ఖచ్చితంగా మీమ్స్ వస్తాయి. అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కుతున్న టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి అనేది పెద్ద ఎత్తున కూడా ఆ సోషల్ మీడియాలో సర్క్యులేషన్ అవుతున్న పరిస్థితి ఉంది. అది వీటన్నిటికీ ప్రభుత్వం ముందుగానే గమనించింది. ఈ అంశాన్ని చాలా సున్నితమైన అంశంగా తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి చాలా మటుకు చర్చలు జరిగినప్పటికీ ఈ సినిమాకు సంబంధించి భారీగా టికెట్ హరిహర వీరమల్లుతో పోల్చుకుంటే ఆ వార్ 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాకి కొంత మేరకే టికెట్లు పెంచుకోవడానికి అనుమతించింది. అది కూడా 10 రోజుల పాటు ఈ టికెట్ ధరలు అమలులోకి వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ పర్మిషన్ ఇవ్వటంలో కూడా కొంత మేరకు గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గానీ రాష్ట్ర ప్రభుత్వంలో గానీ ఎందుకు సినిమా హాళ్లలో టికెట్ ధరలు పెంచుతున్నారు, అలాగే ఎందుకు సినిమా హాళ్లలో పాప్కార్న్, వాటర్ బాటిల్, సమోసాలు వంటి వాటి మీద భారీ ధరలు ఎందుకు అమ్ముతున్నారు, వీటి మీద సమీక్ష నిర్వహించాలని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో మరలా టికెట్ల ధరలు పెంచడం, మరలా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగటం, పేదవాడు ఏదైతే ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందేందుకు చూస్తున్న సినిమాని డబ్బు రూపంలో పీక తింటున్నారనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ తెలంగాణలో అయితే ఈ వార్ 2 సినిమాకి సంబంధించి ఆ టికెట్ ధరలు పెంచట్లేదు. పెంచకపోవడంతో అక్కడ ప్రజలు ఆనందపడతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో దీనికి భిన్నంగా నడుస్తుంది. భిన్నంగా నడవటానికి కూడా కొంత మేరకు రాజకీయ కోణాలు ఉన్నాయి. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన సినిమాకి సంబంధించి టికెట్ ధరల పెంచని పక్షంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో ఆ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక ఫేమస్ అయి ఉన్న పరిస్థితి ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి విపరీతమైన అభిమానులు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక శక్తి లాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమాకి ఖచ్చితంగా టికెట్ ధరలు పెంచని పక్షంలో ఆ ప్రభుత్వానికే ఆ సొంత టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి కూడా కొంత మేరకు ఆ వ్యతిరేక వచ్చేదన్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, ఆసరాగా ఉంది, అండగా నిలిచింది. ఈ మేరకు అదనపు షోలకి ఇటు పక్క కూలీ సినిమాకి సంబంధించి కూడా అదనపు షోకి అవకాశం ఇచ్చింది. అలాగే మరోవైపు సింగిల్ స్క్రీన్ మీద 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు కల్పించి ఈ నెల 23వ తారీఖు వరకు ఆ సినిమాకి సంబంధించి టికెట్ ధరలు ఏవైతే పెంచారో అవి 10 రోజుల పాటు 23వ తారీఖు దాకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణలో మాత్రం టికెట్ ధరల పెంపు లేపడంతో అక్కడ ప్రజలు కొంతమేరకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ మల్టీప్లెక్స్ లో 295 రూపాయలకి టికెట్లు అందుబాటులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అలాగే సింగిల్ స్క్రీన్లలో 175 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మార్నింగ్ షో కన్నా ముందు కేవలం ఒక్క షోకు మాత్రమే ఉదయం 5 గంటలకు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అది కూడా అందుకు అనుగుణంగా థియేటర్లు కూడా ఆ అనుమతి ఇవ్వడం కొంతమేరకు హర్షం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం 5 నుంచి 6 గంటల నుంచి 7 గంటల లోపు ఈ షోని అనుమతించిన స్పెషల్ షోని వేసుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ మీద ఆ సినిమా రావటం, దానికోసం ప్రజలు ఆశగా ఎదురు చూడటం, ఆహ్లాదం కోసం ఎదురు చూడటం, ఈ సినిమాలో ఎటువంటి ట్విస్టులు ఉంటాయి, ఎటువంటి ఆ ఫైటింగ్ ఆధారిత సినిమాలు ఉంటాయా, అలాగే డ్రామా ఆధారిత సినిమాలు ఉంటాయా, ఇప్పటికే హృతిక్ రోషన్ ఆ సినిమా పేరే వార్ అని ఉండటంతో ఖచ్చితంగా దీంట్లో ఆ ఫైటింగ్ ఆధారిత ఆ సినిమా కాబట్టి దీనికి సంబంధించి ప్రజలు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.